దిద్దుకోవచ్చు. కొందరుంటారు, వారు ఒకరి దోషాలను ఎత్తిపెట్టడమే పనిగా పెట్టుకుంటారు దుర్బుద్ధితో. వారు తమ దోషాలను చూసుకోలేరు. వారు వట్టి నీచులు. అట్లాంటి నీచుల్ని నిరసిస్తున్నాడు నీతికారుడు. కులశీల వృత్తదోషాన్ విద్యాదోషాంశ్చ కర్మదోషాంశ్చ కథయతి పరస్య నీచ నతు స్మరత్యాత్మనో దోషాన్. నీచుడు పరుల కులం, శీలం, వృత్తం, విద్య, కర్మ వీటిలో దోషాలను ఎత్తి చూపుతాడు. తన దోషాలను మట్టుకు తలపడు. దోషాలు లేని మనిషంటూ దొరకడం చాలా దుర్లభం. ఎందులోనూ ఏకాస్తో దోషం ఉండకుండా పోదు. దీన్ని పట్టుకొని ఒకరినొకరు ఎత్తిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనలో దోషాలు లేవు అని నిర్ధారణ అయితే కదా ఒరుల దోషాలు ఎత్తిపెట్టడం. ఒకవేళ దోషాలు లేకపోయినాయి అనుకోండి, ఆవలివారి దోషాలను సానుభూతితో అర్థం చేసుకొని వారు దిద్దుకోవాలన్న సద్బుద్ధితో దోషాలు చూపితే ఆ తీరు వేరు. అందుకో పద్ధతి ఉంది. ముందు తన ఆర్జవంపై అవతల వారికి విశ్వాసం కుదుర్కోవాలి. తను అవమానించటానికి కాక ఆదరంతో ఆప్తుడుగా చెబుతున్నానన్న భావం వాడికి కలగాలి. వీడి వల్ల మనం దిద్దుబాటు చేసుకోవాలన్న కోరిక అవతల వాడికి కలగాలి. అప్పుడు దోషం ఇది అని అది మూడో మనిషికి తెలియకుండా తెలపాలి. ఇంత వ్యవహారం ఉంది ఇక్కడ. నీచుడు గురువింద గింజ లాంటివాడు. గురువిందకు తన కింద ఉన్న నలుపు తెలియదు. వీడు తనలో ఎన్ని దోషాలున్నా వాటి ఊసెత్తాడు. పరుల దోషాలు పేరు పేరున వర్ణిస్తాడు. అడి కులం ఇట్లాంటిదంటాడు, శీలం మంచిది కాదంటాడు, నడవడికల లోపాలున్నాయంటాడు, వాడి మొహం వాడి చదువు సరివేనా అంటాడు. చేసాడులే గొప్ప పని ఇన్నాళ్లకు, పుట్టినన్నాళ్లకు పురుషుడు యజ్ఞం చేశాడన్నట్లు అంటాడు. ఎంతసేపు వాళ్లను ఆడిపోసుకోవటమే వీడి పని, కానీ తానేమిటో చూసుకోడు. అవును, ఇన్ని దోషాలు వాళ్లల్లో వీళ్లల్లో ఎత్తి పెడుతున్నామే, మనలోనూ ఇవేమైనా ఉన్నాయేమో, వాటిని మనము దిద్దుకోవాలేమో అనుకోడు. కనుకనే వీడు నీచుడు, గురువింద గింజ వంటివాడు. పరుల దోషాలను పరామర్శించేటప్పుడు ముందు నీ దోషాలు చూసుకో. అయితే అవి నీకు కనిపించవు. ఎదిరి దోషాలు కొట్టవచ్చినట్టు కనవస్తాయి. మన దోషాలు మనకు కనపడితే వాటితోనే మనకు బతుకు తెల్లారిపోతుంది. అప్పుడు పరదోషాలు తడమడానికి సమయమే ఉండదు. నీచులకు తమ దోషాలు కనపడవు, కానీ సజ్జనులకు తమ దోషాలు తెలుస్తాయి. వారు వాటిని దిద్దుకునే ప్రయత్నాలు చేసుకుంటారు. దోష స్వభావం వారికి తెలుసు. కనుకనే పరదోషాలు తడమరు వారు. ఈ తడిమేది నీచులే.